హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి మిలాడనమి పండగ రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకొని తలస్నానం చేసి ఇంక లంచ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చి మా ఆయన చేశారనమాట, ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇడ్లీ సాంబార్ తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అయితే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా పండగ రోజు అయితే నేను చాలా వంటలే చేశానండి. ఇంకా అందులో మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు. ఫస్ట్ టైం నా పెళ్ళైన తర్వాత వాళ్ళు మా ఇంటికి వస్తున్నారనమాట. ఇంకా ఏం వంటలు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను, ఇంకా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎమ్మి చికెన్ బిర్యానీ అంటే చాలా బాగుంటుంది కదా. నేను చికెన్ బిర్యానీ చేస్తే చాలా ఓపిక్గా టేస్ట్గా చాలా బాగా చేసుకుంటాను. చాలా బాగా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా చికెన్ బిర్యానీలోకి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా గుత్తి వంకాయ కర్రీనే కాదండి, ఇంకా దాంట్లోకి చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. అలాగే షేర్ కుర్మా కూడా చేస్తున్నాను. అయితే షేర్ కుర్మా ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇవన్నీ చేస్తున్నాను. ఇంకా మా అమ్మ నాన్న కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి టయానికి వచ్చేస్తారనమాట. ఇంకా మార్నింగ్ బస్ ఎక్కితేనే మాకు ఫోన్ చేశారనమాట. ఇంకా మా అమ్మ నాన్న వచ్చే టయానికి నేను వేడివేడిగా చేసి పెట్టేయాలి అనుకొని చాలా హడావిడిగా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే నేను వైట్ రైస్లోకి ఒక రకంగాను బిర్యానీలోకి ఒక రకంగాను చేస్తానండి. వైట్ రైస్లోకి అయితే గుత్తి వంకాయ కర్రీ చేసేటప్పుడు మెంతు పొడి ఇంగువ కంపల్సరీ వేస్తానండి. వైట్ రైస్లోకి అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అదే బిర్యానీలోకి చేసేదిగా ఉంటే మెంతు పొడి ఇంగువ అస్సలు వేయనండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తూ ఉంటాను అనమాట. ఈ రెండిట్లోకి రెండు విధాలుగా చేస్తూ ఉంటాను గుత్తి వంకాయ కర్రీ అయితే. ఈ గుత్తి వంకాయ కర్రీ ఫుల్ వీడియో ఆల్రెడీ నేను చేశానండి. ఫుల్ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే బిర్యానీలు కూడా నేను చాలానే చేశానండి. ఆ వీడియోస్ అన్నీ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా నేను గుత్తి వంకాయ కర్రీ అన్నా లేకపోతే పుదీనా చట్నీ అన్నా చికెన్ కర్రీ అన్నా చేస్తూ ఉంటాను. ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీ చేస్తాను. ఇవైతే చాలా బాగుంటాయండి బిర్యానీలకైతే. ఇంకా మా అమ్మ నాన్న అయితే ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారనమాట. ఎందుకు అనుకుంటున్నారా? వాళ్ళు ఇంత దూరం జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కర్ణాటక సైడ్ పెళ్ళునిందనమాట. పెళ్ళికి వచ్చినారు. అయితే చాలా టైర్డ్ అయిపోయారండి. ఫ్రైడే నైట్ బయలుదేరారనమాట. అక్కడి నుంచి ఒక చిన్న మినీ వ్యాన్ మాట్లాడుకొని ఇంకా ఫ్రైడే నైట్ బయలుదేరితే ఆ రోజు నైట్ అంతా జర్నీ చేశారు. మళ్ళా సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీ చేశారు. ఈవినింగ్ 4:30కో 5కో చేరారనమాట కర్ణాటకకి. అయితే పెళ్ళికి వెళ్ళేటప్పుడు అనంతపురం సైడ్ నుంచే వెళ్ళారనమాట. అయితే ఫోన్ చేశారు మా నాన్న. నా ఫోన్ సైలెంట్లో పడిపోవడం వల్ల ఇంక నేను ఫోన్ అయితే తీయలేదు. ఇంకా 2 times 3 times ఏమో ఫోన్ చేశారు. నేను తీయకపోయేసరికి ఇంక వెళ్ళిపోయారనమాట, నేను ఫోన్ ఎత్తలేదని. ఇంకా మళ్ళీ నేను 1/2 hour తర్వాత ఫోన్ చూసుకొని చేశానమాట. ఏం నాన్న ఫోన్ చేశారు అంటే, ఇంకా మేము అనంతపురం సైడ్ వచ్చినామమ్మా, నీకు ఫోన్ చేసినాము, అందుకే ఫోన్ తీయలేదే అని అన్నా. ఇంకా ఫోన్ సైలెంట్లో ఉండింది నాన్న, అందుకే తీయలేదు అన్నారు. ఇంక వెళ్ళిపోయారు. సరే నైనా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళండి, ఇలాగే వస్తారు కదా వ్యాన్లో అని అన్నాను. అయితే సరేలే వస్తాంలే అన్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాన్ అటు సైడ్ రాదంట, కర్నూలు సైడ్ వెళ్తుందంట అన్నారు. అయితే ఇక్కడికి రండి నాన్న అంటే, రాలేంలే అమ్మ, మళ్ళీ అదంతా మాకు ఎక్కడా తెలీదు, బస్సు ఎక్కేది ట్రైన్లు ఎక్కేది మాకు తెలీదు, మేము రామ్లే అన్నారు మా నాన్న. అయితే ఇంక రారేమో అని చెప్పేసి పిల్లలు నేను అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. అయితే ముందు రోజే చెప్పున్నాను పిల్లలకి నాని వస్తారు అని. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట, ఎగ్జైట్మెంట్తో వస్తారేమో అని. ఇంక రారు అనేసరికి ఒకసారిగా డిసప్పాయింట్ అయ్యారు. నైట్ ఫోన్ చేసి బబ్లు రా నాన్న అని చెప్పి ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడారనమాట, ఖుర్షిద్ బబ్లు. ఇంక ఏమనుకున్నారో ఏమో, ఇంకా పిల్లలు పిలుస్తున్నారు అని చెప్పేసి ఇంకా నైటు ఎవరో తెలిసిన వాళ్ళు ట్రైన్లో గుంతకల్ వరకు వస్తూ ఉంటే ఇంక వాళ్ళతో పాటు ఇంక ఇద్దరు వచ్చారనమాట. గుంతకల్లుకి ఇంక దిగుతామనుగా ఫోన్ చేశారు. మేము గుంతకల్కి ట్రైన్కి వస్తున్నాము. గుంతకల్కి వచ్చిన తర్వాత ఎటు రావాలి, ఏ ట్రైన్
ట్రైన్ ఎక్కాలి, బస్కి రావాలని మా నాన్న ఫోన్ చేశారనమాట. అయితే మా ఆయన గుంతకల్ నుంచి ఏ ట్రైన్ ఉంది అని చూసి చెప్పారనమాట. గుంతకల్ నుంచి ట్రైన్ లేదు మామ, బస్కి వచ్చేయండి, తొందరగానే 1 అవర్లో 1.5 అవర్లో వచ్చేస్తారు అన్నారు. ఇంక బస్కి వచ్చేసారు ఇద్దరు. ఫైనల్గా అయితే ఆఫ్టర్నూన్ 12:30కి అట్లా వచ్చేసారనమాట. ఇంక వాళ్ళు వచ్చేళ్ళకి వేడివేడిగా బిర్యానీ, తర్వాత గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఇంకా చికెన్ కర్రీ అయితే మా హస్బెండ్ చేశారనమాట. ఇంకా తెలిసిందే కదా, మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ బాగా చేస్తారు. ఇంకా అందుకని ఆయన చేశారనమాట. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. అసలు ఎంత బాగా కుదిరిందంటే చెప్పలేమన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. గుత్తి వంకాయ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా చికెన్ కర్రీ కంటే గుత్తి వంకాయ కర్రీనే బిర్యానీలోకి చాలా బాగుంది. ఇంకా అందరూ గుత్తి వంకాయ కర్రీనే వేసుకొని తిన్నారనమాట. ఇంకా మా నాన్న మా అమ్మ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇంకా బస్సులో నుంచి వస్తూ ఉండగానే ఇంకా వేడి నీళ్ళు పెట్టమ్మా, స్నానం చేయాలి అని చెప్పారు మా నాన్న. ఇంకా వాళ్ళు వచ్చేళ్ళకి నేను వేడి నీళ్ళు పెట్టేస్తే స్నానం చేసి ఇంకా వేడివేడిగా అయితే లంచ్ అయితే చేసేస్తారనమాట. ఇంకా వాళ్ళకి అందరికీ పెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే నేను తింటున్నాను. ఇంకా బిర్యానీ కదా, నాకు ఇష్టమైన ఇంకా బిర్యానీ చేసుకున్నాను కాబట్టి ఇంకా ప్రశాంతంగా తినాలి. అందుకని ఇంకా అందరూ తినేసిన తర్వాత ప్రశాంతంగా అయితే తింటూ ఉన్నాను అనమాట. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. బిర్యానీలోకి గుత్తి వంకాయ కూర చాలా బాగుంది. బిర్యానీలోకి పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుందండి. అయితే పుదీనా చట్నీ పోపు పెట్టకూడదండి బిర్యానీలోకి చేసుకోవాలంటే. అదే వైట్ రైస్లోకి అయితే పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా తినేసిన తర్వాత అయితే కొంతసేపు అందరం మాట్లాడుకున్నాం అనమాట. పెళ్ళి విశేషాలు, పెళ్ళి ఎలా జరిగింది అని మాట్లాడుకున్నాము. ఇంకా జర్నీ గురించి కొంచెంసేపు చెప్పారనమాట. ఇంత లాంగ్ జర్నీ మేము ఎప్పుడూ చేయలేదు నాయనా, ఇదే ఫస్ట్ టైం చేసాము, వాళ్ళంతా నొప్పులు కానీ అని అంటున్నారు మా నాన్న. అయితే కొద్దిసేపు అయితే అందరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత ఈ మధ్య మా అమ్మ గోల్డ్ కొనింది. మా నాన్న కొనిచ్చాడు గోల్డ్, అదే చూపిస్తుంది అనమాట. ఇంతవరకు నేనైతే చూడలేదు. ఇంక ఈ ఇయర్ రింగ్స్, చంపచారాలు కొనిచ్చారు. ఇంక ముందుగానే నలువూసల దండ కొనిచ్చాడు అనమాట. ఇదైతే చాలా బాగుందండి. ఇంక డైలీ వేసుకోవడానికి ఒక చైన్ అలా రింగ్ అయితే కొనిచ్చారనమాట. ఇంకా చైన్ అయితే చాలా బాగుందండి. చూడండి, నా చేతిలో ఉండేదే అనమాట. చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చి కింద చిన్న డాలర్ వచ్చిందనమాట. చాలా బాగుంది. అయితే నాకు డాలర్ నచ్చలేదు కానీ డాలర్ మార్చేయమని చెప్పాను. ఇంక చైన్ అంతా బాగానే ఉంది. అది 10 గ్రామ్స్ అంట. చాలా బాగుంది. ఇంకా మా నాన్నకు అడుగుతూ ఉన్నాను అనమాట. నాకు తెలియకుండా ఎప్పుడు కొనిచ్చినావు నాన్న, ఇప్పుడు చెప్తా అన్నారు అని. ఇంకా నాకు కూడా కొనియండి అని అడిగాను అనమాట మా నాన్నని. ఇంకా మా నాన్న ఇంక ఊరికి పోతే ఏం చెప్తాడో సమాధానం చూడాలి. ఇంకా మేము ఇంక ఈవినింగ్ అలా బయటకు వచ్చామన్నమాట. ఇంకా మా ఆయనకైతే షూ కొనాలి అని వచ్చాము. ఇంతకుముందే ఒకసారి షాప్ ఆయనకి చెప్పామన్నమాట. ఇలా ఏదో కంపెనీ చెప్పారు, ఆ కంపెనీలో షూ తెప్పియండి అని చెప్పారు. ఆయన ఒక వారంలో తెప్పిస్తాము అని చెప్పారనమాట. ఇంకా ఇప్పుడు వెళ్ళి అడిగారనమాట. సార్ మేము తెప్పించాము, స్టాక్ అయిపోయింది అన్నారనమాట. ఇంకా మా ఆయన అయితే కొనుక్కోలేదు కానీ ఇంకా నేను చూశాను షూ. ఇంకైతే నాకు 2 జతలు అయితే బాగా నచ్చున్నాయి. ఇంకా నాకు నచ్చినవి కొనుక్కున్నాను అనమాట, ఒక జత. ఇంకా షూ కొనుక్కునేసిన తర్వాత ఇక్కడైతే షాప్కి వచ్చేసాము. నేను ఎప్పట్లాంచో అనుకుంటున్నానండి గ్రైండర్ కొనుక్కోవాలని. అసలు టైమే రావటం లేదనమాట. దేనికైనా టైం రావాలి కదా. ఇంకా ఈరోజు నాకు ఈఎంఐలో అన్నా తీసియండి అని చెప్పి మా ఆయనకి అడిగాను అనమాట. సర్లే తీసిస్తాను అని చెప్పేసి షాప్ దగ్గరికి తీసుకొని వచ్చాడనమాట. ఇంకా ఇక్కడ చూసారా స్టవ్లు అయితే ఎంత బాగున్నాయో. ఇంకా ఇవన్నీ చూసాను కదా, స్టవ్ తీసి అని చెప్తే ఉండే స్టవ్ మీద చెయ్యి చాలు, ఇప్పుడు గ్రైండర్ అయితే ఈఎంఐలో తీసిస్తాను అని చెప్పారనమాట. అయితే బటర్ఫ్లై ఇంకా ప్రెస్టేజ్ 2 కంపెనీలు అయితే చూసాము. అయితే 2 బాగున్నాయండి. అయితే ఇక్కడే ట్విస్ట్, 10,000కి బిల్లు చేస్తే ఈఎంఐ ఇస్తారంట. నాకైతే ఆ విషయం అయితే అస్సలు తెలీదు. సరే ఏదో ఒక గ్రైండర్ అయినా కొనుక్కుందాము అని అంటే అసలు నేను మనీ అయితే ఇప్పుడు చేతిలో పెట్టుకోలేదు, నా దగ్గర లేదనమాట ఇప్పుడు మనీ. తర్వాత అయితే కొనిస్తాను, ఒక 1 వీక్ తర్వాత కొనిస్తాలే అని చెప్పారనమాట. ఇంకా నాకు ప్రెస్టేజ్ కొనుక్కుందాం అనుకున్నాను. బటర్ఫ్లై అయితే 3600 అంట, అదే ప్రెస్టేజ్ అయితే 4000 అంట. 2 బాగానే ఉన్నాయి. ఇంకైతే ప్రెస్టేజ్ కొనుక్కుందాం అని చెప్పి
చెప్పేసి అడిగాను అనమాట. సర్లే అదే కొనిస్తానని చెప్పారనమాట. ఇంక చూడాలి 1 వీక్ తర్వాత కొనిస్తాము అని చెప్పారనమాట. ఇంక చాలా 2 షాపులు అయితే చూసానండి. నాకు ఈ షాప్లోనైతే బాగా నచ్చిందనమాట. ప్రెస్టేజ్ కంపెనీలోనే చాలా బాగున్నాయి. అయితే మిక్సీ కొనుక్కో ఇప్పుడే కొనిచ్చేస్తాను అన్నారనమాట. అయితే నాకు మిక్సీ వద్దు అని చెప్పాను అనమాట. ఆల్రెడీ నేను ఇంట్లో ఒక మిక్సీ వాడుతున్నాను. ఇంకా ఏదైనా మసాలా నూరుకోవాలంటే అది చాలు కదా, ఇంకా మళ్ళీ కొత్తది ఎందుకు. అయితే దోసకి పిండి రుబ్బుకోవడానికి కానీ ఏదైనా వడపిండి రుబ్బుకోవడానికి కానీ గ్రైండర్ అయితే చాలా బాగుంటుంది. మిక్సీలో అది పిండి ఎక్కువ వేసినామంటే మిక్సీ పాడైపోతుంది. ఇప్పుడైతే నాకు చిన్న రిపేర్లు ఒక 4 టైమ్స్ వచ్చాయన్నమాట. ఇంకా అందుకే నేను గ్రైండర్ కావాలి అని అడుగుతూ ఉన్నాను. 2 షాపులు చూసి వెళ్ళిపోయాము. ఇంక వారం తర్వాత కొనిస్తానన్నాడు కదా. ఇంక మా అమ్మ నాన్న వచ్చినారు కదా, ఇంక వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయారు కాబట్టి ఫుల్గా నిద్రపోతూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలకి చెప్పేసి ఇలా వచ్చాము. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.